ఏ దారి చూసినా మేడారం వైపే కదులుతున్నాయి. వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తారు. గిరిజన కుంభమేళాకు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు భక్తులు. పిల్లాజల్లలతో అన్ని దారులు మేడారం వైపు కదులుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర చూసేందుకు ఇటు దేశం నలుమూలల నుంచి కూడా తరలి వస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, డీసీఎంలు ఏ వాహనం దొరికితే అది కట్టుకొని జనాలు సమ్మక్క సారలమ్మల దర్శనానికి బయలుదేరుతున్నారు. ఈ నెల 31 వరకు 4 రోజుల పాటు మహాజాతర కొనసాగనుంది. అద్భుత ఘట్టం ఇవాళ ఆవిష్కృతం కానుంది. 3 దేవతలు గద్దెలపై ఇవాళ దర్శనమిస్తారు. మహాజాతరను దగ్గరుండి మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. కన్నెపల్లె నుంచి సారలమ్మ ఇప్పటికే గద్దెలపైకి బయలుదేరింది. కొండాయపల్లె నుంచి పగడిద్దరాజు, గోవిందరాజు బయలుదేరారు. 3 దేవతలు గద్దెలపై దర్శనమివ్వనున్నారు. భక్తులందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి 2 సంవత్సరాలు ఎంతో ఎదురు చూసినటువంటి తల్లులు మీ అందరి మొక్కులు తీర్చడం కోసం మరి 4 రోజులు మన మధ్య ఉంటున్న సందర్భంగా ఈరోజు సార్లమ్మ 6 గంటలకు గద్దె మీదకి వస్తారు. పగిడిద్దరాజు, గోవిందరాజు 3 దేవుళ్ళు గద్దెల మీదకి వచ్చి నిండు వెన్నెల్లో మీరు కోరుకున్న కోరికలు తీర్చే విధంగా మీకు దీవెనలు ఇస్తారు. కాబట్టి భక్త కోటి జనులందరూ కుటుంబ సమేతంగా ఓపికతో, భక్తితో, బాధ్యతగా, క్రమశిక్షణగా దేవుళ్ళని 4 దేవుళ్ళను మరి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఈసారి ఇంకా సులభతరం చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఎవరు ఇబ్బంది పెట్టకుండా, తోచుకోకుండా, ఎవరికి వాళ్ళు క్రమశిక్షణతో మంచిగా మీరు కోరుకున్న మొక్కులు సమర్పించుకొని మీరు మళ్ళీ 2 సంవత్సరాలు మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయో కోరుకొని వెళ్తే మళ్ళీ 2 సంవత్సరాలకు మీరు మీ కోరికలను తీర్చే తల్లులు సమ్మక్క సారలమ్మ. మళ్ళీ మీరు మొక్కులు తీర్చడానికి 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడికి రాగలుగుతారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు సంతోషంగా తిరిగి వెళ్ళాలంటే జంపన్న బాగులో స్నానాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా, భక్తితో మరి స్నానాలు చేసి అక్కడి నుంచి గద్దెల కాడికి వచ్చి మరి మీరు కట్టుకున్నటువంటి కానుకలు, మొక్కుకున్నటువంటి మొక్కులు అవన్నీ కూడా గద్దెల దగ్గర సమర్పించి మళ్ళీ మీరేం కోరుకుంటున్నారో అది కూడా తీర్చి తల్లులని మొక్కుకుంటే తప్పకుండా సమ్మక్క సారలమ్మలు పగడిద్దరాజు, గోవిందరాజులు మీకు దీవెనిస్తారు. ఆర్టీసీ బస్సు రావడానికి కానీ రోడ్లు వెడల్పోయినాయి. మీరందరూ మరి నడుచుకుంటూ రావడానికి కూడా మీకు సౌకర్యవంతంగా రోడ్లు కూడా వెడల్పున్నాయి. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మరి జంక్షన్స్ కూడా డెవలప్ ఉంది. ముందు కానీ అక్కడ మరి ఊరటం క్రాస్ రోడ్ దగ్గర కానీ, హరిత హోటల్ కాడ కానీ కుటుంబ సమేతంగా సెల్ఫీలు కూడా దిగవచ్చు. ఈ గోడ అంటే ఏదైతే గుడి ఉందో ప్రాకారంలో ముందు వెనుక కూడా చాలా గొప్ప శిల్పకళ సంపద కూడా ఆదివాసీల జీవన విధానము, చెట్టు, పుట్ట, గొట్టు, గోత్రాలు, దేవుళ్ళు ఇవన్నీ కూడా చుట్టూ చెక్కబడ్డాయి. దైవ దర్శనం అయిన తర్వాత కూడా మీరు అవన్నీ సందర్శించవచ్చు, చూసుకోవచ్చు. పైన కూడా ఆర్చీల మీద మంచి బొమ్మలు చెక్కబడ్డాయి. కొన్ని తరాల పాటు మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ మునిమనుమలు కూడా సమ్మక్క సారలమ్మలతో దగ్గరకు వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఈ యొక్క పునర్నిర్మాణం జరిగింది. కాబట్టి అందరూ మంచి చల్లని మనసుతో వచ్చి ఆ తల్లుల యొక్క చల్లని దీవెనలు పొందాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి సమ్మక్క సారలమ్మ జాతర, మహాజాతర సందర్భంగా శుభాకాంక్షలు. మరి 2 సంవత్సరాలు వనంలో ఉండి లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంగణంలోకి వచ్చే సమయంలో సాయం సంధ్యాకాలంలో ఈరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెల మీదకి రాబోతుంది.
కొండాయి నుంచి పదవిద్దరాజు, పూనుగల్ల నుంచి గోవిందరాజు, ముగ్గురు దేవుళ్ళు గద్దెలను ఎక్కించడం. ముగ్గురు దేవుళ్ళు ఈరోజు గద్దెల మీద కొలువుదీరి కోట్లాది మంది భక్తుల యొక్క కోరికలను నెరవేర్చి ఆచరించడానికి నిండు పున్నమి వెన్నెల్లో మాఘమాసం రోజు మరి రోజు జాతర బుధవారం రోజు ప్రారంభమవుతుంది. కాబట్టి దైవ దర్శనం కానీ, మీరున్న చోట కానీ, మీరు ప్రయాణం చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎంతైతే సంతోషంగా ఇక్కడికి వచ్చిందో ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు అంతే సంతోషంగా మరి తిరిగి మరి వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై సమ్మక్క సారలమ్మ, జై సమ్మక్క సారలమ్మ.